చెన్నమనేని రమేష్ భారతీయ పౌరుడు కాదని తొలి నుంచి తాను చెబుతూనే ఉన్నానన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. రమేష్ భారతీయ పౌరుడు కాదని సుదీర్ఘ పోరాటం చేశానన్నారు. చట్టపరంగా చెన్నమనేని పైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరానన్నారు. భారతీయ పౌరుడి కాని చెన్నమనేనిని 2009 నుంచి కూడా ఎమ్మెల్యే కాదని హైకోర్టు చెప్పాలని తాను భావిస్తున్నట్లు చెప్పారు. చెన్నమనేని రమేష్ ను మాజీ ఎమ్మెల్యేగా కూడా పిలవకుండా చూడాలన్నారు. 2009 నుంచి ఎమ్మెల్యేగా ప్రభుత్వం నుంచి తీసుకున్న జీత భత్యాలను రికవరీ చేసేలా చూడాలని హైకోర్టును కోరతానన్నారు. ఇక్కడ భారతదేశంలో ఎన్నికల్లో నిలబడ్డని చెప్పని పోటీ ఆయన భారతదేశం చెప్పని చేస్తున్న సుదీర్ఘ న్యాయ పోరాటంలో 3 మాసాల క్రితం ఆయన భారతదేశ కోసం రాష్ట్ర న్యాయస్థానం రద్దు చేస్తూ తీర్పిచ్చినటువంటి సందర్భంలో 25 లక్షల రూపాయలు నాకు న్యాయ ప్రొడ్యూసర్ ఉన్నటువంటి నాకు చెల్లించమని 5 లక్షల రూపాయలు లీగల్ ఆదేశాలకు అనుగుణంగా ఈరోజు 25 లక్షల రూపాయలు రాష్ట్ర హైకోర్టు ద్వారా మా అడ్వకేట్ ద్వారా ఈరోజు ఈ డీడీని నాకు అందజేయడం జరిగింది. నేను మొదటి నుంచి చెప్తున్నాను, అసలు భారతదేశం పౌరులు కాదు, నేను నిజమైన మాట సందర్భంగా చెప్తున్నాను. అసలు ప్రపంచంలో ఆ దేశ పౌరుడు కాని వ్యక్తి చట్టసభల్లో 15 ఏళ్ళు బహుశా ఇది తెలంగాణలోనే కావచ్చని మాట సందర్భం చెప్తూ అతను తప్పుడు పద్ధతిలో తప్పుడు రూపంలో భారతదేశ పౌరుడు చెప్పని అతను ఓవైపు జర్మనీ పాస్పోర్ట్గా ట్రావెల్ చేస్తూ ఓవైపు ఇండియన్ ఆర్జిన్ అని చెప్పి పిఐఓ కార్డు ప్రయాణం చేస్తూ మీరు బాధితున్నానే వాడు, నేను ముమ్మాడికి బాధితున్నాను వాడు, నేను ముమ్మాడికి జర్మనీ అని చెప్పి నా వాదన. 4 ఎన్నికల్లో ఒకవేళ అయినా ఆ రోజు తప్పుడు పద్ధతుల్లో ఇట్లా భారతదేశ పౌరులు పొంది ఎన్నికల్లో పోటీ చేసి పోతే బహుశా 10 ఏళ్ళ క్రితం మీ శాసనసభ్యుని అయ్యి ఉండేవాళ్ళు నాకు ఉన్నటువంటి ఆలోచన అనేక సందర్భంలో చెప్పిన ఈనాటికి మా ప్రాంత ప్రజలకు ఆయన యొక్క ఆలోచన విధానం ఆయన విశ్వాసం తేలింది. నేను ఇప్పటికే ఆయన చెప్పిన రేపులో నియోజకవర్గ ప్రజలకు సేవపడి చెప్పాలని చెప్పి తప్పుడు పద్ధతులు ఈ రోజైతే 20 లక్షల ఫీజు చెల్లించినట్టే ఆయన ఆర్థిక